मूवी कैसा है? मूवी ఎలా ఉంది మేడం? మూవీ ఎలా ఉంది మేడం? It was really nice. The movie was nice. ఓకే, హైలైట్స్ ఏంటి మూవీలో? Highlight is Sai Pallavi and Naga Chaitanya's chemistry. It was awesome. ఓకే, అంటే సాయి పల్లవి డామినేట్ చేశారు అంటే నాగ చైతన్య గారు సాయి పల్లవిని డామినేట్ చేశారు. Sai Pallavi was dominating. ఓకే, Absolutely. Music was really energetic. As usual, South music is awesome. I'm from Karnataka, Gulbarga. మేడం మూవీ చూసి ఏడ్చారా మేడం మీరు? Yeah, I really enjoyed it. ఏడ్చారా మూవీ చూసి? యువర్ క్రైయింగ్ మేడం ఆఫ్టర్ మూవీ? I couldn't because Telugu समझ नहीं आती, but I really enjoyed it. Overall, it was. मूवी में आपने रोया क्या? इमोशनल सीन्स हाँ, थोड़ा रोना आ रहा था. नाग चैतन्य का एक्टिंग कैसे है? बहुत अच्छा है, लेकिन साई पल्लवी का और भी अच्छा डोमिनेट किया. हाँ, डोमिनेट किया. फाइट सीन्स क्या फाइट सीन्स है ना? मूवी लैग है बोल के बोल रहे हैं? अच्छी है मूवी. I just tell everyone to go and watch the movie with your family. It's nice. क्योंकि मैं मेरे बच्चे के साथ गई थी. मूवी ఎలా ఉంది? చిన్నోడు कैसा मूवी कैसा मूवी? बहुत अच्छा था. अच्छा है बोलो. हीरो हीरोइन में कौन अच्छा किया एक्टिंग? नहीं ये भूत का है. हीरोइन और हीरो का मीन्स साइड बोलना सुपर बोलना really nice energetic energy. Okay. And overall super. Love story. Love story really nice. Okay, thank you. Sai Pallavi guaranteed good. Okay, thank you. Madam. కన్నెద్దాలు పెట్టుకొని సినిమా చూసినట్టు సినిమా అట్టర్ ఫ్లాప్ పోయా. ఈ నాగ చైతన్య గారికి దండం పోయా. నిజంగా ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారో అది ఇది అని చెప్పేటోళ్ళకి చెప్తున్నా పోయా. నాగ చైతన్య భార్య శోభిత దులిపాడ మీద ఒట్టు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ పోయా. బ్లాక్ బస్టర్ అని చెప్పు పక్కా చెప్తున్నా. బడ్జెట్ కలెక్షన్ 1000 కోట్లు దాటొచ్చు పోయా. బ్లాక్ బస్టర్ పోయా. అంతేకాదంటూ నాగ చైతన్య గారు సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటారు పోయా. నెక్స్ట్ సినిమా సూపర్ హిట్. అంతే బాగుంది. శోభిత దులిపాల నాగ చైతన్య భార్య. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి అవుతుంది పోయా. నాగ చైతన్య భార్య మూడో పెళ్లి చేసుకుంటాం. మీకు అభ్యంతరమా? సినిమా బాగుంది. బాగుంది బ్రో, బాగుంది. అవును బ్రో, ఆ కెమిస్ట్రీ వచ్చింది. పెళ్లి చేసుకోవాలని ఒక అభిమానం చెప్తున్నా నేను. దాంట్లో తప్పేముంది? అవును బ్రో, దేవుడు చెప్పిండు 10 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి. కదా మాట్లాడుతున్నా. హైలైట్ ఏం చెప్పు? హైలైట్ సినిమా సూపర్ హిట్. ఆ క్లైమాక్స్ కన్నీటి గాత ఏడుస్తూ పోయా. నిజంగా చెప్తున్నా. సాయి పల్లవి గారు నిజంగా మేడం మీరు కన్నీళ్లు తెప్పించారు మేడం. నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకొని మరో కన్నీళ్ళు తెప్పించారు మేడం. మీరు నిజంగా చెప్తున్నా. సినిమా బుద్ధి తల్లి ఫస్ట్ సాంగ్ శివుని సాంగ్ ఉంటది. ఫైట్ సీన్ పడవల ఫైట్ సీన్ ఎంట్రీ సీన్ ఉంటది. నాగ చైతన్యది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హీరో హీరోయిన్ కలిసి ఒకటే సాంగ్ ప్లే చేశారు. అంటే సినిమాలో ఆ డైలాగ్ ఉంటే సినిమా రొటీను రొట్ట అట్టర్ ఫ్లాప్ రాడ్ ఏమన్నా 1000 కోట్లతో పక్క సినిమా. అన్ని రికార్డులు బద్దలైపోతాయి. లాంగ్ రన్ అన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశం. బాయ్ ఉన్నాడు ఇప్పటి నుంచి. నాగ చైతన్య ఉంటాడు. బాయ్ ఉండడు. ఒక మెగాభిమానిగా చెప్తున్నాను. అక్కినేని ఫ్యాన్స్ కి ఈ మూవీ సూపర్ హిట్ అని చెప్పొచ్చు. ఒక మెగాభిమానిగా, ఎందుకంటే నేను ఎప్పుడు మెగాభిమానిగానే చెప్తాను. ఎందుకంటే మెగాభిమానిగా నేను అందరి మూవీస్ ఆదరిస్తాను. బాలయ్య గారి మూవీ అయినా ఆదరిస్తాను, సంపూర్ణేష్ బాబు గారి మూవీ అయినా ఆదరిస్తాను, మహేష్ బాబు గారి మూవీ అయినా ఆదరిస్తాను. ఒక మెగాభిమానిగా చెప్తున్నాను. అక్కినేని ఫ్యాన్స్ కి ఈ మూవీ మంచి హిట్ అయిందని చెప్పొచ్చు. నాగ చైతన్య గారి యాక్టింగ్ పరంగా ఈ మూవీ చాలా హిట్ అయింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారి మూవీ, దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో జనాన్ని థియేటర్ కి రప్పించారు ఫస్ట్ డే. బట్ ఇప్పుడు స్టోరీ ఏదైతే ఉందో కంటెంట్ పరంగా జనాన్ని థియేటర్ కి రప్పిస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరు 100% సాటిస్ఫై అవుతారు. February 14th లవర్స్ డే. ఈ 7 రోజులు అందరూ లవర్స్ తో వచ్చి ఈ మూవీ చూసేలా ఉంది. ఎక్కడ పేరు పెట్టేలా లేదు, లాగ్
సాంగ్స్ ఏదైతే నన్ను కేవలం ఈ మూవీకి తీసుకురావడానికి కారణం హైలైట్స్ తో సాంగ్, అది హైలైట్ గా నిలిచింది మూవీ. ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది. నేనే ఒక సింగిల్ చెందగానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అలాంటిది బ్రేకప్ అయిన వాళ్ళ పరిస్థితి మీరే ఊహించుకోండి. ఎవరైనా బ్రేకప్ అయిన వాళ్ళు ఈ మూవీకి వస్తే ఖర్చీఫులు 2 తెచ్చుకోండి అమ్మా. థ్యాంక్ యూ. సినిమాలో హైలైట్ సీన్స్ అంటే మ్యూజిక్ అండ్ స్టోరీ బ్రో. ఇది రియల్ స్టోరీ కదా, సో యాక్షన్ మూవీ కాదు ఇది. హీరోని ప్రతిసారి లేపి ఎలివేట్ చేయడానికి యాక్టింగ్ పరంగా నాగ చైతన్య గారు చాలా ప్రూవ్ చేసుకున్నారు. ఈ మూవీ మెసేజ్ ఓరియంటెడ్ అంటే లవర్స్ కి ఒక మెసేజ్, ఎలాంటి కష్టాలు వచ్చినా విడిపోకూడదు, దేశభక్తి అనేది ఉన్నది బ్రో. లవ్ చేస్తే ఇట్లా చేయాలన్నా అంటే ఆ చెయ్యి పట్టుకుంటాడు చూడు నాగచైతన్య, అది ఇక్కడ టచ్ అయిందా అంటే చాలా ఆనందంగా ఉన్నా. ఎందుకంటే ఇంతవరకు నేను ఎప్పుడు అడుచుకుంటా, ఎప్పుడు చెప్తా నా రాణి గుర్తొచ్చిన, నేను లవ్ చేసిన నా మిస్సెస్ నా రాణి గుర్తొచ్చింది. అంటే మంచి లవ్ చేస్తే ఎంత ఫీలింగ్ ఉంటుందో ఆ లవ్ అనేది నిజంగా చెప్తున్నా. ఇన్ని సినిమాలు నేను రివ్యూ ఇచ్చినా కానీ ఫస్ట్ టైం ఇక్కడ నా రాణి గుర్తు చేసింది. ఆ సినిమా చూస్తుంటే నాకు మాత్రం అది చాలా చెప్తున్నా. సినిమా లవ్ స్టోరీ అంటే చాలా బాగా తీసింది. ముందుగా డైరెక్టర్ ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. ఇప్పుడు కూడా హార్ట్ కొట్టుకుంటుంది సినిమా చూస్తుంటే, అంత ఫీలింగ్ ఉంది. అంటే సినిమా చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంటే ప్రతి సీన్ దృష్ట్యా మనం చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే ఎక్కడ కూడా బోరింగ్ అనేది లేదు. పుచ్చితల్లి అని ఒక అంటారు, ఆ డైలాగ్ పెట్టిన ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ప్రతి లవర్ కూడా ఒక డైలాగ్, ఒక సెంటిమెంట్ అనేది ఉంటది. ఒక పుచ్చితల్లి కాదు, ప్రతి ఒక్కరు ఒక లవర్స్ కి ఎలా పిలుచుకోవాలో, ఒక లవర్ అనేది ఒక బంగారం పిలుచుకుంటారు, ఒక లవర్ కి ప్రతి ఒక్క లవర్ కి ఉంటది. ఒక డైలాగ్ రాసిన ఆ లవర్ ఎవరైతే డైలాగ్ రాసిండో పుచ్చితల్లి అంటే ఆయనకి సారీ ముందుగా ఆయనకి యాక్సెప్ట్ చెప్పాలి. సాంగ్ నీకోసం పాటకైతే ఆ పాట చూస్తుంటే మాత్రం చాలా